మన భారతీయుల జీవితాల్లో శ్రద్ధ ఇంకా విశ్వాసం చాలా విలువైన విషయాలు. ఎందుకంటే అవి మన శరీరానికి కాదు, ఆత్మకి అవసరం. ఇప్పుడు ఆ శ్రద్ధ ఇంకా విశ్వాసాల్ని సులభంగా మీ దగ్గరికి తీసుకొస్తున్నారు మన తర్వాతి ఐడియా బాజులు. సో గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం నీలిమా రాయ్ చౌదరి ఇంకా కల్లోల్ కునార్కి. Oh wow! Oh నాయనో. ఇది సమయ్. ఇది మహాభారతంలో ఉండే సమయ్ కాదు. ఇది ఈ జనరేషన్ కి కావాల్సిన సమయ్. మీరు దేవుణ్ణి వెళ్ళి చేరుకోవాలనుకుంటే మీరు గుడికి మాత్రమే కాదు, టెక్నాలజీకి కూడా వెళ్ళి చేరుకోవాల్సి ఉంటుంది. ఇది కొత్త జనరేషన్ యొక్క సమయ్. AI ట్రెడ్బాట్ ఆఫ్ బ్లెస్ మీ. నమస్కారం టైటన్స్, నేను నీలిమా రాయ్ చౌదరి. నమస్కారం, నా పేరు కలోల్ కోనర్. మేమిద్దరం బెస్మిక్ కి చెందిన కో ఫౌండర్. అమ్మ పూజ చేసుకోవాలి, కానీ మోకాళ్ళ నొప్పులు. NRI అన్నదానం చేయాలనుకుంటున్నారు. నాజ్మా చాదర్ వెయ్యాలనుకుంటున్నారు, కానీ సమయం ఉండడం లేదు. ఈ రియల్ లైఫ్ ప్రాబ్లం యొక్క సొల్యూషనే డిజిటల్ ప్లస్ మీ. ప్లస్ మీ ఇండియా యొక్క మొట్టమొదటి మల్టీ ఫేజ్ రిచువల్ బుకింగ్ తర్వాత లైవ్ దర్శన్ యొక్క ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు యాప్ యొక్క ఎక్స్పీరియన్స్ తప్పకుండా దక్కుతుంది. ఏ యాప్ లేకుండా వాట్సాప్ లోనే యూజ్ చేయొచ్చు. మా AI చాట్ బాట్ సమయ్ ద్వారా యూజ్ చేయొచ్చు. మీ భాష, నమ్మకం తర్వాత అవసరానికి తగ్గట్టు సమయ్ మీకు సజెస్ట్ చేస్తుంది. మీకు కావాల్సిన పూజ ఇంకా సేవలు, అది కూడా మీరు అడిగినట్టుగా. మార్కెట్ వ్యాలిడేషన్ సైజులో ఉంటుంది. అంతేకాకుండా త్వరలో ఫుల్ స్కేల్ లాంచ్ కి సిద్ధం అవుతాం. మా యొక్క విషన్ బ్లెస్ మీని ఒబెరా ఫెక్టెక్ చేయాలన్నదే మా ఆశ. ప్రపంచంలోనే అతిపెద్ద రిలీజియస్ అగ్రిగేటర్. మా ఆస్క్ ఎంతంటే 1 crore రూపీస్. సో టైటన్స్, మీరు ఈ నార్త్ ఈస్ట్ అమ్మాయి జర్నీలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారా? మీరు మీ పిచ్ని స్టార్ట్ చేసిన విధానం చాలా యూనిక్ గా అనిపించింది. ఓకే నీలిమా ఇంకా కల్లోల్, మీరు మీ గురించి కొంచెం చెప్పండి. నేను ఇక్కడికి రావడానికి కారణం ఇది పెయిన్ టు పర్పస్ జర్నీ. ఇది చైల్డ్హుడ్ నుంచే మొదలైంది. పెయిన్, సఫరింగ్, చాలా మందికి ఇది స్టార్ట్ అవుతుంది. మిగతా వాళ్ళు ఇది చేయగలుగుతారో లేదో తెలీదు. ఎందుకంటే నా లుక్స్ ఇంకా నా డాగ్ కంప్లెక్షన్ వల్ల నేను చాలాసార్లు చాలా మాటలు పడాల్సి వచ్చింది. అక్కడి నుంచి నా సఫరింగ్ మొదలైంది. నాకంటూ సప్రెస్డ్ ఎమోషన్ ఉండేది, కానీ నా వల్ల ఈ లోకంలో ఎప్పుడైనా నాకంటూ ఒక పెద్ద చోటు దొరుకుతుందా అని ఆలోచించాను. 2018లో యాక్చువల్గా చాలా స్ట్రెస్, మెడిసిన్స్ వల్ల హెల్త్ కూడా చాలా పాడైపోయింది. నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను సడన్ గా జాబ్ వదిలేశాను. అప్పుడే నేను రిషికేష్కి వెళ్ళిపోయాను. రిషికేశ్లో నేను గంగా నది ఒడ్డున ఒక ఆశ్రమంలో ఉండేదాన్ని. గంగా నది ఒడ్డున మెడిటేషన్ చేసుకునేదాన్ని. అక్కడి నుంచే మెడిటేషన్ నాకు మిర్రర్ అయిపోయింది. 2018 నుంచి ఇప్పటి వరకు నేను మెడిసిన్స్ ని ముట్టుకున్నది కూడా లేదు. తర్వాత నా లైఫ్ లో నాకంటూ ఉన్న ఇల్లుని అందులో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. బ్యాలెన్స్ చేశాను. అదే నమ్మకంతో ముందుకు సాగుతూ పోయాను. నేనే నా లైఫ్ లో హ్యూజ్ చేంజెస్ ని చూడగలిగానంటే మనం మిగతా వాళ్ళ హ్యాండ్స్ ని హోల్డ్ చేసి వాళ్ళ లైఫ్ లో కూడా పాజిటివిటీని తీసుకురావచ్చు అని స్టార్ట్ చేశాను. 2022లో నా కంపెనీని నేను స్టార్ట్ చేశాను. కల్లోల్ గారు, మీరు కూడా ఏదైనా చెప్పండి. నేను టెక్నోగ్రాట్. నేను IIT ఖరగ్పూర్ నుండి నా మాస్టర్స్ ని పూర్తి చేశాను. ఆ తర్వాత మా ఇద్దరికి 2015లో మ్యారేజ్ అయ్యింది. కో ఫౌండర్స్ గా మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్. 2022లో నేను ఒక ప్రొపరైటర్ గా లైఫ్ ఫుల్ట్ ద్వారా మేము దీన్ని ప్రారంభించాం. తనకి 2024లో అవకాశం దొరికింది. మాకొక లైఫ్ పూల్ ఉంది. వాటిలో ఒక్కొక్క రకమైన 8 ఆస్పెక్ట్లు ఉన్నాయి. మేము బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇప్పటికే 7 పూర్తి చేసాం. వాటిలో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్. అందులో ఇప్పటి వరకు 15,000 క్లయింట్స్ 25+ కంట్రీస్ నుండి ఉన్నారు.
ముఖ్యంగా మా టర్న్ ఓవర్ బాగా జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఐఐఎం మెంటర్షిప్ దొరికింది. మా మెంటర్ ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారు. అతను ఐఐఎం అలైవేనే. అతను కంపెనీని స్ట్రక్చర్ చేయమని చెప్పారు. ఆ తర్వాత మేము కంపెనీని స్ట్రక్చర్ చేసాం. 18 ఫిబ్రవరి 2025 లో మేము నిమార్ నిల్మా ప్రైవేట్ లిమిటెడ్ ని స్టార్ట్ చేసాం. ఆ తర్వాత దీని కొత్త వర్టికల్ బ్లెస్మీని స్టార్ట్ చేసాం. దాని ద్వారానే ఇది మొదలయ్యింది. ఇద్దరు చూడడానికి చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఈ జనరేషన్ లో ఫెయిత్ గా ఉండడం వల్ల వీళ్ళ నేను పూజారులు అనుకుంటున్నాను. ఏ స్టార్ట్అప్ అయినా సరే ఫెయిత్ ని బట్టే కదా నడుస్తుంది. సార్ ఇది స్టార్ట్ సార్ ప్రపంచమే ఫెయిత్ ని బట్టి నడుస్తోంది. సో దీని గురించి నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. వీఆర్ స్టార్టింగ్ విత్ టెక్స్ట్, దెన్ వీఆర్ గోయింగ్ టు ద మల్టీలింగ్వల్ వాయిస్. ఇందులో మేము వాసన్ని కూడా టైఅప్ చేసాం ఏపీఏ కోసం. అది మల్టిపుల్ వాయిస్లలో రీజనల్ లాంగ్వేజెస్ 13 లాంగ్వేజెస్ లో తీసుకురావాలనుకున్నాం. స్టార్టింగ్ ఇంగ్లీష్, హిందీలో. నాకు తెలిసినంత వరకు మార్కెట్లో చాలా యాప్లు అవైలబుల్ గా ఉన్నాయి. ఉదాహరణకి ఫ్రీ మందిర్, రీపూజ, దేవదర్శన్, ఉత్సవ్, ఎస్ సార్. చాలా ఉన్నాయి. సార్ సో ఈ క్రౌడెడ్ స్పేస్ లో మీరు నాకు కొంచెం డిస్టింక్షన్ చెప్పండి. వీటికి మీ యాప్స్ కి ఏమిటి తేడా? ఇది $60 బిలియన్ మార్కెట్. ఇందులో మనకి 5 నుండి 6 PR వరకు ఉంది. ఇంకో విషయం, అందరూ నార్మల్ ట్రెడిషన్ యాప్ బేస్ కే వెళ్తున్నారు. ఇంకా ఎవరు యాప్లెస్ యాప్ ని మొదలు పెట్టలేదు. అంతేకాకుండా ఇది మల్టీలింగ్వల్. మా టార్గెట్ సెగ్మెంట్ అయిన పేరెంట్స్, ఎల్డర్స్, వాళ్ళకి సంబంధించిన టెక్స్ట్ లో లేదు, వాళ్ళ లాంగ్వేజెస్ లో లేదు, వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్ లో ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ భాషలోనే మాట్లాడితే టెక్స్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా మూడవ విషయం, ఇంతవరకు ఎవరు మల్టీఫెయిర్ లో వర్క్ చేయలేదు. ఒకే రిలీజియన్ అయిన హిందీ రిలీజియన్ ద్వారానే యాప్లన్నీ పనిచేస్తున్నాయి. ఈ వాట్సాప్ చాట్ బాట్, ఒకవేళ మీరిద్దరూ టెక్నాలజిస్ట్ కాకపోతే లేదా కోడర్స్ కాకపోతే దీన్ని థర్డ్ పార్టీ పెట్టి చేసుండేవారు కదా? లేదు, ప్రస్తుతానికి మాతో మా బ్యాచ్మేట్ ఒకరు సింగపూర్ లో ఉన్నారు. అతనికి ఒక రిపేటబుల్ కంపెనీ ఉంది. తనతో టైఅప్ అయ్యి మేము టోటల్ ప్రొసీజర్ ని ఇంటిగ్రేట్ చేసాం. దాన్నే మేము యూనివర్స్ కి తీసుకువస్తున్నాం. మీరు దీని వర్కింగ్ గురించి చెబుతారా? లెట్స్ నాకు దేవుడి పూజ చేయాలి, కాళీ పూజ చేయాలి. సో నేను మీ యాప్లోకి వెళ్ళి లింక్ని సెర్చ్ చేయాలి, కరెక్ట్? కాదు, మేమిప్పుడు దీన్ని యాప్లెస్ యాప్ లో చేసామని చెప్పాం కదా. వాట్సాప్ లో ఒక డెడికేటెడ్ నెంబర్ యాప్ ఉంటుంది. ఆప్షనల్ యూస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ మా కోర్ వాట్సాప్ లో ఒక నెంబర్ ఉంటుంది. దాన్ని తీసుకోవాలి. దాన్ని మీ లాంగ్వేజ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమాకా టెంపుల్ లో పూజ చేయించుకోవాలి. దీన్ని మీరు ఎలా అంటారంటే హే సిరి అని అంటారు కదా. అదే విధంగా మీరు ఇందులో హే సమయ్ బుక్ పూజా ఫామై కమక టెంపుల్ అండ్ 20th August 4th year అని చెప్పాలి. సో అది ఆటోమేటికలీ బ్యాక్ ఎండ్ లో ఫెచ్ చేస్తుంది. స్లాట్ అవైలబుల్ లో ఉందో లేదో అది ఆటోమేటిక్ గా చెక్ చేస్తుంది. అది అవైలబుల్ లో ఉంటే వాలెట్ ఇంటిగ్రేటెడ్ అయినా ఓకే, లేదంటే అందులో మీ పేమెంట్ ఒక లింక్ వస్తుంది. విత్ ఇన్ 45 seconds మేము టార్గెట్ చేస్తున్నాం. వాళ్ళ పూజ బుకింగ్ అవుతుంది. ఆ తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి వాట్సాప్ లోనే ఒక లింక్ వస్తుంది. పూజ జరిగేటప్పుడే లైవ్ దర్శనం లింక్. అదే విధంగా అక్కడ పూజారి ఇంకా వాళ్ళ యాప్ ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది. అక్కడి నుంచే లైవ్ దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ప్రసాదం డిస్పాచ్ అయిన తర్వాత మా డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వెళ్తుంది. ఇక్కడి నుంచి వాళ్ళు వాట్సాప్ లో అన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు టోటల్ గా ఎన్ని టెంపుల్స్ తో మీ ఇంటిగ్రేషన్ కాంట్రాక్ట్స్ చేసుకున్నారు? 5 దేవాలయాలతో ఆల్రెడీ అయిపోయింది. ఈ బిజినెస్ కి చాలా పెద్ద స్కేల్ ఉంది కాబట్టి 5 మందిరాలు చాలా తక్కువ అని మీకు అనిపించలేదా? ఎందుకంటే మీరు మల్టీ రీజనల్, మల్టీ లాంగ్వేజ్, తర్వాత క్రాస్ రీజన్ లో మా వెళ్ళాలనుకుంటున్నారు. మెంటల్ హెల్త్ ఇంకా వెల్నెస్ స్టార్ట్అప్ ఉంది. అది 2022 నుండి జరుగుతోంది. దీనిని మేము మార్చి నుండి మొదలు పెట్టాం. సార్ చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు ఐడియా స్టేజ్ లోనే ఉన్నారు. దీన్ని మేము దీపావళికి లాంచ్ చేయాలనుకుంటున్నాం. అందుకు మా టార్గెట్ 50 టెంపుల్స్. దివాళీ లోపల స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. సో నెక్స్ట్ దీపావళి వరకు మీ గోల్ ఏమిటి? ఆ విషయాలు మీరు మాకు క్లియర్ గా చెప్పండి. వాటిని మేము అర్థం చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటాం. నెక్స్ట్ దీపావళిలోగా మినిమం 2 crores రెవెన్యూ మీరు సృష్టిస్తుంది. 2 కోట్లు రెవెన్యూ తీసుకొస్తున్నారంటే ఇప్పుడు మీరు 1 crore డిమాండ్ చేస్తున్నారు. ఎంత వాల్యుయేషన్ తో టైటన్స్ ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు? మా ఎక్స్పెక్టేషన్ మంత్లీ 1% డిస్కౌంట్ అండ్ కన్వర్టబుల్ నోట్. సో 18 పంచ్ లో మేము దాన్ని వాల్యుయేషన్ చేస్తాం సార్. 80 months వాల్యుయేషన్. దీని క్యాప్ ఏంటి, ఫ్లోర్ ఏంటి? దీన్ని మీరు సజెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది. మీరేం ఆఫర్ ఇస్తున్నారు? దీంట్లో మీరు ఏదైనా కమిషన్ పెడుతున్నారా, లేదంటే ఎవరైనా యూజర్ దగ్గర నుంచి సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారా? మీ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది? దాని గురించి కొంచెం ఇంకా వివరించండి. పూర్తిగా మీరు చెప్తున్న ఎకనామిక్స్ వరకు నేను వెళ్ళలేదు, కానీ నేను ప్రొజెక్టర్ లో మాట్లాడితే మా మినిమం టికెట్ ప్రైస్ 499 రూపీస్. అందులో 499 వాళ్ళు కట్టిన తర్వాత అక్కడున్న
ఆ పూజారికి యూజర్ బేసిస్ లో కమిషన్ వెళ్తుంది. వాళ్ళకి 100 రూపీస్ వెళ్తుంది. ఇంకా ఆ పూజకి కావలసిన ప్రోడక్ట్స్ వాటికి 100 రూపీస్ అవుతుంది. ఇంకా టెంపుల్ తోటి ఆన్ అన్ యావరేజ్ మేము టైఅప్ అయ్యాం. అదంతా కూడా 25 రూపీస్ కాస్ట్ లో వస్తుంది. 499 లోనే మా కాస్ట్ మొత్తం 225 కి అయిపోతుంది. అందులో మేము 50 రూపీస్ ప్రసాదాన్ని డెలివరీ చేయడానికి తీసుకుంటాం. ఆ కాస్ట్ తప్ప మిగతావన్నీ మా ప్రాసెస్ ఖర్చులకి సరిపోతుంది. మా ఇన్కమ్ దాదాపు 51% లో వస్తుంది. ఒక మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం, ఎందుకంటే మనం ఫెయిత్ ఇంకా శ్రద్ధ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ యాప్ లెస్ ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వాలనుకుంటోంది. దీని గురించి జనం ఏమనుకుంటారు? ఇది మీకు ఎంత అవసరం అంటారు? మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. ఇరవై 6% మందికి ఏమనిపిస్తోందంటే అవును ఇది అవసరమే అని. మిగతా 74% మందికి ఏమనిపిస్తోందంటే వాళ్ళకి ఇది అవసరం లేదని. నేను ఐడియాకి తప్పకుండా సపోర్ట్ చేస్తాను. 2 crores వరకు. ఫస్ట్ ఇయర్లో మీరు టాప్ లైన్ కమిట్ చేశారు కదా, ఒకవేళ మీరు దాన్ని తీసుకురాగలిగితే నేను 10 crores వాల్యుయేషన్ తోటి మీరు ఎంత డబ్బు కమిట్ చేయదలుచుకున్నారో కన్వర్టబుల్ బాండ్లో కమిట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వీళ్ళ 1 crore 25 lakhs వరకు నేను ఇన్వెస్ట్ చేయగలను. 25 లక్షలు ఈ కండిషన్ మీద. శైలి మీరు? చూడండి శైలి, ఈ ఏరియా ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో నాకు అనుభవం చాలా తక్కువ. సో నేను అనుపమ్ సార్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను, అలాగే మీకు కూడా. కానీ నేను ఇందులో ఇన్వెస్ట్ చేయలేను, సారీ. థ్యాంక్ యూ. సందేశ్ గారు మీరు? సో నేను రిలీజియన్ని ఇంకా బిజినెస్ని సపరేట్గా చూస్తాను. ఫెయిత్ నమ్మి డబ్బు సంపాదించాలని ఆశ నాకు లేదు, ఆ ఉద్దేశం కూడా నాకు లేదు. అందువల్ల నేను ఈ బిజినెస్లో మీకు ఇన్వెస్ట్ చేయలేను. నేను సంజయ్ సార్ చెప్పేది ఒప్పుకుంటున్నాను. ఫెయిత్ని బిజినెస్ని విడివిడిగా చూడాలనుకుంటున్నాను. అందుకని నేను మీకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. ఓకే అనుపమ్ గారు, మీ ఆఫర్ ఏమన్నారు? ఒక బిజినెస్ ఐడియా వీళ్ళు తీసుకొచ్చారు, దాన్ని 1 year లోపల కమిట్ చేస్తున్నారు. ఫస్ట్ వాల్యుయేషన్ లో నాకు 25 lakhs డిస్కౌంట్ ఇస్తున్నారు. అందుకని 25 లక్షలు నేను వీళ్ళకి ఇన్వెస్ట్ చేయడం కోసం రెడీగా ఉన్నాను. చెప్పండి కల్లోల్ గారు, మీరు ఆయనతో చేతులు కలపాలనుకుంటున్నారా? సార్ హ్యాండ్ షేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, రండి సార్. అనుపమ్ గారు రండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ మీకు, అలాగే మీ శామ్ ఏఐకి ఇంత ఎక్కువ సపోర్ట్ దొరికింది. అందుకు మీకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. కంగ్రాచులేషన్స్. చూస్తూ ఉండండి ఐడియా బాస్, భారతదేశపు స్టార్టప్ వేదిక.